ఆమె పాటలు అనుకుంది ఏంటో తెలుసా? తన హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. హృదయ ఆలోచన విషయంలో గర్విష్ఠులను దేవుడు చెదరగొడతాడు. గర్వము సామెతలలో మీరు చూడొచ్చు. గమనించండి, ఎలాగా నాశనము అది దారితీస్తుందో మనకు తెలుసు. గర్విష్ఠులను దేవుడు చెదరగొడతాడు అనే మాట రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ కాలంలో చాలా మంది గమనించండి, యేసు ప్రభుకు నేను తల్లి అవుతానని ఒకవేళ గర్వం ఉండొచ్చేమో, లేదా అనేక మంది గర్విష్ఠులుగా అహంకారులుగా ఆ కాలంలో వారి భక్తి జీవితం ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఈమె ఎంత దీనంగా, ఎంత తగ్గింపు, ఎంత లోబడుతుంది దేవుని కొరకు. గమనించండి, ఒక రకంగా హింసించబడ్డానికి ఇష్టపడిన స్థితి కనపడుతుంది. కాబట్టి తనలో ఉన్న దీనత్వం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు గడిచిన కాలంలో చెప్పినట్లు గుర్తు. గమనించండి, ఆత్మ విషయంలో దీనులై ఉంటే పరలోక రాజ్యం మీది. ఒక రకంగా చెప్పాలంటే పరలోకం అనబడిన యేసు ప్రభు తన సొంతంగా సంపాదించుకోవడం కారణం ఏంటంటే ఆమె దీనత్వము. కాబట్టి దీనులు దేవుని రాజ్య వారసత్వం సంపాదించుకోవడం కాదు, దేవుని కూడా సంపాదించుకుంటారని ఈ మాట సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా మన విషయములో, శరీర విషయంలోను ఆత్మ విషయంలోను దీనత్వం కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా జన్మించినప్పుడు ఆయన శరీర విషయంలో, ఆత్మ విషయంలో దీనుడైనట్లు వాక్యములు అనేక సంగతులు మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి అలాంటి దీనత్వం కలిగితే దేవుని చేత మనము గమనించండి ఉన్నతమైన స్థితికి నడిపించబడతామనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి.